17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జలదంకి పంచాయతీలోని గమ్మలపాలెం గ్రామ ప్రజల ఘోష ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఎన్నో హామీలు ఇచ్చి గ్రామస్తుల చేత ఓట్లు వేయించుకున్న ఇరు పార్టీల నాయకులు ఇలాంటి సంక్షోభ సమయంలో నిష్క్రయంగా ఎందుకు ఉంటున్నారు? తమ పదవులు, హోదాలు, సౌకర్యాలు మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయటం కూడా వారి బాధ్యత కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా గ్రామస్తుల మనసుల్లో కలుగుతున్నాయి. నిద్ర లేచిన కాడ నుంచి గమ్మలపాలెం గ్రామం నుంచి ప్రతి చిన్న పనికి జలదంకి గ్రామానికి నిత్యం ప్రయాణం సాగించాలంటే నరకయాత్రగా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చిన్నపాటి చినుకు పడిన గ్రామమంతా కూడా చెరువును తలపిస్తూ ఇళ్లలోకి నీరు చేరి మహిళలు, చిన్నారులు అడుగు కింద పెట్టాలంటే విషసర్పాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గ్రామానికి రోడ్డు కోసం గమ్మలపాలెం గ్రామం నుంచి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ప్రజలకు సహజ అభివృద్ధికి అతి ముఖ్యమైన కనీస అవసరాలలో భాగమైన రవాణా వ్యవస్థ ఎంతో దాని పట్ల రాజకీయ నాయకులు, ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఆ గ్రామంపై కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అసలు ఆ గ్రామాల కోసం పనిచేయడానికి నిజమైన నాయకుడు ఉన్నాడా లేడా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు నిజమైన లక్ష్యం ప్రజల కష్టాలు తీర్చడమా, లేదా కేవలం రాజకీయ లాభాల కోసం ఆ గ్రామస్తులను ఉపయోగించుకోవడమా? వారి మనసుల్లో ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వారికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు తమ బాధ్యతలను మర్చిపోతున్నారు. వారికి ఇటువంటి సమయంలో కనీస వస్తువులను కూడా పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజుల నుంచి నీరు కూడా లేక అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామ పరిస్థితి మటుకు మారటం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తుల ఇబ్బందులు తీర్చే నాయకుడు ఎవరో వేచి చూడాలి. మాకు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు. మా అధికారులు కానీ ఎవరైనా కానీ మాకుండే పరిస్థితి మా ఊళ్ళో కానీ రోడ్డు కానీ ఎక్కడ లేదు. మేము పిల్లకాయలు పంపించుకునే దానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది. పిల్లకాయలని స్కూల్కి ప్రతి ఒక్క బజారుగా కానీ రోడ్డు అనేది లేదు. మొత్తం బురద రోడ్డేను. మా పరిస్థితి అన్న ఒకసారి ఆలోచించండి. ఆడవాళ్ళు కానీ పిల్లకాయలు కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేకుండా రోడ్లు బాగలేక కనీసం మా ఊళ్ళో ఉన్న బళ్ళేగా నీళ్ళు పోయినాయి, గవర్నమెంట్ బళ్ళేకి. కానీ మా పరిస్థితి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. ఆడమంటికి బాగాలేకపోతే చేసిపోయాక బయట బాధ కాదు. గమలపాలెం మా గ్రామం నుంచి పిల్లకాయలు హై స్కూల్ పోవటానికి కూడా లేదు. మా గ్రామాన్ని పట్టించుకుని 15 సంవత్సరాల నుంచి ఎట్నే ఉంది మా గ్రామం. ఈ మురికి నీళ్లు చేరి ఈ తాగునీళ్ళు తాగలేక నీళ్లు ఇబ్బందులు పడిపోతున్నాం. ఒక్కడో పట్టించుకునేవాళ్ళు లేడు. ఇంకన్నా ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకోదో. ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కానీ భయపెట్టి వస్తున్నారు. అసలు అడుగు పెట్టలేకున్నారు. బురద అయింది. అసలుకి ఇంట్లో నుంచి బయటికి అయిందిలే, బయటికి కూడా బాగాలేరులే. జలదంకి పంచాయతీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేదు. మాకు బడి పిల్లకాయలు కూడా ఏరే ఊళ్ళకి తరలించుకున్నాము. ఆడు ఉండే పొయ్యే రాత కూడా లేక ఈ గ్రామం ఇట్లా ఉంది. బజారు ప్రతి ఊరు ఈ గమలపాలెం ప్రతి బజారు ఇట్లనే ఉంది. కనీసం ఆడమనిచి బజారుకు కూరగాయలకు కూడా పోయేదానికి కూడా లేదు, అంగడకు పోయేదానికి కూడా లేదు. ఏం చేయాలో మాకు ఊరొకరం దయచేస్తే. జలదంకి మండలం గమలపాలెం గ్రామంలో ఎక్కడ తిరిగే వసతి లేదు. నానా బురద, ఇంట్లో బయటకు వస్తే బురద. ఎక్కడ తిరిగే పిల్లకాయలు బడికి పోయి పిల్లకాయలు కూడా పోవటానికి లేదు.
నానా అవస్థపడుతున్నాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చే వల్ల లేదు. ఎవరైనా దాతలుగా నుండి మాకేమైనా సహాయం చేయడయ్యా, మీకు నమస్కారం చేస్తున్నాను. మాకు పరిస్థితులు బాగలేవు. మాకు కూడా మా తరాలు కూడా అయిపోయినాయి. మా నాయన వాళ్ళు పోయారు, మేము కూడా ముసోడు అయిపోతున్నాం. మా పిల్లకాయలు కూడా వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. మేము కూడా రేపు మాపు పోయి తడుకున్నాం. ఈ బుడలో తిరిగి ఈ మంచి చెడ్డ తిరిగి మా పని అయిపోతుంది. జల్దీకి పోవడానికి కూడా ఓపిక లేకుండా ఈ బుడదలో అంత పరిస్థితిగా ఉంది. మా గ్రామంలో అట్లా ఉందాయా. స్వామి ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఊళ్ళో పట్టించుకునే వాళ్ళు లేరు. ఇదిగో ఈ ఊళ్ళో మాయి ఇదే బుడద, పిల్లకాయలు, జలకాయలు, ఇదే బళ్ళుకు బాగున్నాయి కానీ ఆడ చేసుకొచ్చిన బళ్ళు కూడా రావట్లేదు. ఎక్కడి నుంచి నడిచి ఆటోలు బాగున్నాయి కానీ రావట్లేదు. నడిచి 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 ఇదే బుడదల స్వామి అది. ఎప్పుడు మాకు ఎప్పుడు కరుణిస్తారో, ఎవరు కరుణిస్తారో మాకు తెలవదు. ఎవరినైనా సాయం చేయమని.